శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా. వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా. తరతరాలు మారినా మారని దేవుడా. జీసస్ I want to worship you. Jesus I want to praise you Lord. My Jesus I want to see you. My Jesus I want to see you forever. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24-25 వచనాలను ధ్యానించుకుని ఈ యొక్క సెక్షన్ని క్లోజ్ చేసుకుందాము. 24వ వచనం చూడండి. శిశువుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిశువుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇక్కడ యజమాని ఇంకా బోధకుడు ఎవరు అనంటే యేసుక్రీస్తును మనం తీసుకోవచ్చు. శిశువులు అనగా దేవుని యొక్క పిల్లలు. ఈ యొక్క బయల్జేబులు అనంటే సాతానుకు మరొక పేరు. ఈ సాతానుకు మరొక పేరైనటువంటి ఈ యొక్క బయల్జేబుల్ అని పేరు ఎందుకు ఇక్కడ రాయబడింది అనంటే యేసుక్రీస్తు అప్పటి కాలంలో అనేక కార్యాలను చేశాడు. ఆ కార్యాలను చూసి కొంతమంది విశ్వసించారు. ఇంకో కొంతమంది ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి దయ్యములకు అధిపతి అయిన బయల్జేబుల వలనే దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడని ఇంకో కొంతమంది అన్నారు. మనకి ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇదే మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 24వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఈయన ఒకసారి చూడండి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబుల వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. అందుకు యేసుక్రీస్తు మనకి లూకాసు వార్త 11వ అధ్యాయము 19వ వచనంలో చక్కని సమాధానాన్ని ఇస్తున్నాడు. నేను బయల్జేబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు. అంత గొప్పగా అద్భుతాలు చేసినటువంటి ఆ దేవుణ్ణే దయ్యం పట్టిన వ్యక్తిగా వాళ్ళు భావించి మాట్లాడినారు కాబట్టి, నన్నే అన్నారు కాబట్టి మిమ్మల్ని అనడం అనేది అది పెద్ద వింతేమి కాదు అనే విధంగా శిశువులకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క వచనాల నుండి మనం కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏంటంటే మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి నన్నే ఎందుకు ఇలా అంటున్నారు, నాకే ఎందుకు ఈ సమస్య అని మనం కొన్నిసార్లు ఆలోచిస్తాము. కానీ ఆ దేవుణ్ణే అన్నారు మనల్ని అనడంలో పెద్ద వింతేమి లేదు. కాబట్టి దేని గురించి అందుకే 26వ వచనంలో కూడా చెప్తున్నాడు. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదో బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదో తెలియబడకపోదు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సత్యము ఎన్నటికీ అయినా సత్యముగానే అది ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమైతే అంటున్నారో అవన్నీ కూడా ఒక రోజు బయటకు వస్తాయి. సో కాబట్టి వాళ్ళు రహస్యంగా అన్నటువంటి ప్రతిదీ కూడా, డైరెక్ట్ అన్న ప్రతిదీ కూడా ఏంటంటే బయటకు వస్తాయి. దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. కనుక మీరు ఎవరిని గురించి దేని గురించి కూడా భయపడకూడదు అనే విధంగా దేవుడు తన యొక్క శిశువులకు బోధిస్తున్నాడు.